హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అతి పురాతనమైన పండుగలలో ఒకటైన కొర్ర కొత్త గురించి చెప్పబోతున్నాను. మీకు కూడా తెలియని చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి వీడియోని తప్పకుండా. ఫ్రెండ్స్, పండగ అనగానే చూడండి, మా చెల్లెళ్ళైతే నార్త్‌కి ఒకటి, సౌత్‌కి ఒకటి జడలు ఎలా కట్టుకున్నారో. ఫోటోలంటే పడి చచ్చే మా చెల్లెళ్ళతో ఈ వీడియో తీస్తున్నానంటే పెద్ద సాహసమే అనుకోవాలి. ఇక మా నానమ్మ విషయానికొస్తే వీడియో అంటే భయపడిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మా నాన్నమ్మ ఏడ్చేస్తుందో. అగరబత్తి వెలిగించి ఇష్టమైన దేవుడిని మనసులో ఉన్న కోరికను కోరుకొని ఈ యొక్క పండుగనేది జరుపుకుంటాము. ఫ్రెండ్స్, ఇలా అడగకూడదు కానీ మా నాన్నమ్మని నానమ్మ నానమ్మ ఏం కోరుకున్నావని అడిగాను. అలా అడిగినందుకు సమాధానం ఏంటిచ్చారంటే, నాన్న మనం మనసులో కోరుకున్నది బయట చెప్పుకోకూడదు. అలా చెప్పుకుంటే జరగదని చెప్పారు. నానమ్మ ఏం కోరుకున్నదో నాకైతే తెలీదు కానీ గెస్ చేయగలిగి ఒకటి చెప్తున్నాను. ఈ సంవత్సరం పంటలు బాగా పండి మా కుటుంబమంతా చల్లగా ఉండేలా చూడు స్వామి అని కోరుకుని ఉంటది. ఈ ప్రాసెస్ అంతా అయ్యాక చూడండి, ఈ గుమ్మడి కొనలైతే కోస్తుంది మా నాన్నమ్మ ఇప్పుడు. ఇవే కూర వండుకొని తింటామనమాట. ఈ ఆకులు కూడా కట్ చేస్తుందనుకుంటున్నారా? అవి ముదిరిన ఆకులు కాదు. కొనలే కాదు ఫ్రెండ్స్. ఆ ఆకులు కూడా లేత ఆకులు కట్ చేసి కూర వండుకోవచ్చు. ఫ్రెండ్స్, మేము మా చెల్లెళ్ళు 20స్ కిడ్స్ కదా! ఈ ఆచారాలన్నీ పాటించి ఈ విధంగా పండగ జరుపుకుంటుంటే తెల్ల మొహాలేసుకొని చూస్తూ ఉండిపోయాం అంతే. ఫ్రెండ్స్, ఈ చేనులో అయితే గుమ్మడికాయలు కాయలేదు కాబట్టి మీకు చూపించలేదు. నెక్స్ట్ ఎళ్ళబోయే చేనులో అయితే మీకు చూపిస్తాను గుమ్మడికాయ. వెనకాల చూడండి మా చెల్లెళ్ళు ఏటి పట్టుకోకుండా వచ్చేస్తున్నారు. అలా రావడానికి ఇక్కడి దాకా వచ్చారు ఈళ్ళు అంతే. ఫ్రెండ్స్, మాకు కూడా ఈ ఆచారాలు, పండగల గురించి అస్సలు తెలీదు. ఎందుకంటే మేము చదువుకుంటున్నప్పుడు ఎప్పుడు రాలేదు ఊరు. అందుకే మాకు కూడా ఈ ఆచారాల గురించి తెలీదనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎలాంటివి కట్ చేసిందో మా నానమ్మ. ఈ కొనలనైతే కూరొండుకొని తింటాం ఇప్పుడు. నానమ్మ, ఈరోజు పండగ కదా ఇంతేనా అని అడిగాను. ఫ్రెండ్స్, ఇలా అడిగానో లేదో చూడండి. ఈ విధంగా డాన్స్ ఏసి వాళ్ళలో ఉన్న ఆనందాన్ని బయట ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఇలాంటి పండగ సందర్భంగానే పాటలు పాడుతూ, మంచిగా డాన్స్ ఏస్తూ విలేజెస్‌లో హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తారు మామ. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మన భావితరాలకు కూడా ఇలా కూడా పండగ చేస్తారా అని తెలియాలి కదా! చాలా చోట్ల మా గిరిజన ప్రాంతంలో చూశాను. రోజు రోజుకు గిరిజనులలో టెక్నాలజీ పెరగడం, కంప్యూటర్స్, మొబైల్, ఏఐ వంటి అడ్వాన్స్ టెక్నాలజీ పెరగడం వల్ల ఇట్లాంటి పండగలు మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, మనం కూడా మర్చిపోకూడదంటే ఈ ఆచారాల్ని, పండగల్ని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉండాలి. ఈ చేనులో అయితే మా నాన్నమ్మ రాలేదు. నేను మా చెల్లెళ్ళు కలిసి ఈ చేనుకైతే వచ్చాము. ఫ్రెండ్స్, వీళ్ళని చేనుకి పంపించే ముందు కొన్ని విషయాలైతే ఈళ్ళతో చెప్పాను. అక్కడికెళ్ళిన తర్వాత ఆ కాయల్ని కదిపినట్లయితే ఆ చిన్న చిన్న కాయలు పింజలుగా ఉన్నవి కుళ్ళిపోతాయన్నమాట. అలా కదపకుండా నీట్‌గా తీయమని ఫ్రెండ్స్, మీరు కోసుకుంటున్నది ఆకులు కదా! ఆ గుమ్మడికాయ మళ్ళీ ఎందుకంటారా? ఈ గుమ్మడికాయ ఆకుల దగ్గర కలిపి కూరొండితే చాలా బావుంటది. అందుకే ఈ గుమ్మడికాయను కూడా ఏడ్ చేస్తారు కూరలో. ఇదంతా చేస్తుంటే మొత్తానికి మాకైతే కొర్ర ఇలా చేస్తారని మాకైతే పూర్తిగా అర్థమైపోయింది. ఫ్రెండ్స్, ఈ కొనలే కాదు ఆకులు కూడా తీయొచ్చు. ఆకులు కూడా లేతవి కట్ చేసుకొని కూరొండుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ వండుకున్న కూరని మనమే కాకుండా మన పక్కింట్లో ఉన్న మన ఫ్యామిలీస్‌కి కూడా ఈ కూరనైతే మా గిరిజన ప్రాంతాల్లో ఇలా మొదటిగా పండిన పంటని లేదా కూరగాయల్ని లేదా పళ్ళని పక్క ఇంటికి పంచడం, లేకపోతే మన ఫ్యామిలీస్‌కి పంచి ఇవ్వడం కుర్ర కొత్త పండగలో ఇదొక ప్రధాన సాంప్రదాయం. ఈ విధంగా మా గిరిజన ప్రాంతంలో పండగలనేవి జరుపుకుంటారు. మామిడికాయలు తినే ముందు ఉగాది ఎలా జరుపుకుంటారో, ఈ గుమ్మడి ఆకులు, గుమ్మడికాయల్ని తినే ముందు ఈ కొర్రకొత్త అనే పండగ జరుపుకుంటారు. ఈ కొనల్ని లేకపోతే ఆకుల్ని కొడవలితో లేదో చిన్న కత్తితో అయినా కట్ చేయాలి. లేకపోతే ఆ యొక్క కాస్తున్న పింజలు డిస్టర్బ్ అయ్యి కుళ్ళిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువుంటాయి. మొత్తానికి మా ఇద్దరు చెల్లెలు పొలమంతా తిరిగి కష్టపడి అయితే ఈ కూరని కట్ చేశారు. ఈ కూరని తీసుకెళ్ళి వండుకుంటాం ఇప్పుడు. ఫ్రెండ్స్, కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ పండగని ముందుగానే జరుపుకుంటారు. అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్. మేమైతే థర్డ్ వీక్‌లో జరుపుకుంటున్నాము. మరి మీరే వీక్‌లో జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫైనల్‌గా మేమైతే గుమ్మడి ఆకులు, పువ్వులు, కాయలు మొత్తం అయితే కట్ చేసి తీసుకొచ్చేసాం ఇంటికి. ఫ్రెండ్స్, చేను నుంచి తీసుకొచ్చిన ఆకుల్ని లేదా ఈ యొక్క కొనల్ని నీట్‌గా వాటర్‌ను అయితే శుభ్రం చేసి, నా వెనకాల చూస్తున్నారు కదా! అలా అయితే నీట్‌గా కట్ చేసుకోవాలి. వీళ్ళ ఆత్రం చూడండి, ఎంత త్వరగా కూర చేసేద్దామని గబగబాగా అయితే కట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇందులో మనం ఏటి చేయడానికి లేదు ఫ్రెండ్స్.
ఆళ్ళు వండి పెడితే తినేంత వరకే. ఫ్రెండ్స్ వాళ్ళనే అడిగితే కొర్రకత్త గురించి మీకేమైనా తెలుసా అంటే మాకు కూడా జీరో నాలెడ్జ్ అన్నయ్య అని చెప్పారు. తెచ్చుకున్న కర్రీనైతే ఇలా దగ్గరగా పలచగా కోసుకొని, మేమైతే వండుకోవడానికి రెడీ అయిపోయాం. ఇదిగో చూడండి చేట దగ్గర ఒకవైపు ఆకుకూరలు అండ్ ఇంకోవైపు గుమ్మడికాయ కోస్తుంది మా చెల్లి. ఈ విధంగా పంటలన్నీ ఎలాంటి ఎరువులు వేయకుండా ఆర్గానిక్‌గా పండించుకొని మేమైతే గిరిజనులు ఇలా తింటాం. ఇదండి కొర్రకొత్త యొక్క స్టోరీ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లోకొచ్చి కామెంట్ చేయండి. తప్పకుండా చెప్తాను. గైస్ మేమేం వంట చేసుకోవాలన్నా ఇలాంటి కర్రల పొయ్యే వాడతాము. మరి మీరేం పొయ్యి వాడుతున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. Watch for more videos. Please do subscribe. Thank you.